నా పేరు సయ్యద్ ముహిబుర్ రెహమాన్, సైకాలజిస్ట్ ఫ్రమ్ ఇండియా. పేరెంట్స్తో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మనందరికీ తెలుసు, చిన్నప్పుడు చెప్పేవారు పెద్దవాళ్ళు, చదువురాని వాడు వింత పశువు అని. ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కాంపౌండ్ వాల్స్ మీద, గోడల మీద కూడా రాసి ఉంటారు, చదువు రానివాడు వింత పశువు అని. అక్కడ చదువు అంటే అర్థము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్ సైన్స్ ఇవి కాదు. చదువు అంటే సంస్కారం. అదేవిధంగా నేడు మనం సమాజంలో గమనిస్తే, మనము ఈ విద్యా సంస్థల్లో కానివ్వండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, చివరికి మన ఇళ్లల్లో కూడా వెరీ అన్ఫార్చునేట్లీ, వెరీ సాడ్లీ ఐఎమ్ సేయింగ్ దిస్, పిల్లలకు కేవలము సాంకేతిక విద్యను అందజేస్తున్నాం. నైతిక విలువలు మనం వాళ్ళలో పెంపొందించడం లేదు. ఒక పక్క పిల్లలేమో దే ఆర్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ వల్గారిటీ అండ్ వైలెన్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇన్ ద మూవీస్ దట్ దే వాచ్. మన పిల్లలు చూస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, ఫేస్బుక్ వీడియోస్ కానివ్వండి, యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, చాలా వరకు ఈ మీడియాలో మన పిల్లలు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే హింస, వైలెన్స్, అశ్లీలత, అసభ్యత అంటే వల్గారిటీ, డే ఇన్ అండ్ డే అవుట్ దానికే ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళు ఆడుతున్న వీడియో గేమ్స్లో కూడా టూ మచ్ ఆఫ్ మ్యూజిక్, వైలెన్స్, చివరికి కార్టూన్స్లో కూడా మనకు ఈ రోజున వైలెన్స్ అండ్ వల్గారిటీ వచ్చేసింది. ఒక పక్క నైతిక విలువలు పెంపొందించడం లేదు, మరో పక్క వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ చూస్తే మోస్ట్ డిస్టర్బింగ్ ఫర్ దెమ్ ఇన్ దేర్ గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో పిల్లలు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇప్పుడు యువత 13, 15, 16 దగ్గర నుంచి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లోపు ఉన్న వారంతా కూడా, ప్రత్యేకంగా నా ఫోకస్ ఇక్కడ యువత మీద ఉంది కాబట్టి నేను వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వీళ్ళంతా ఫ్రాంక్లీ స్పీకింగ్ హైలీ ప్రొవోకేటివ్, సెక్షువల్లీ చార్జ్డ్ అట్మాస్ఫియర్లో పెరుగుతున్నారు వీళ్ళు. దానికి తోడు ఈ సినిమా వాళ్ళు అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా అటువంటి కాన్సెప్ట్స్ని, ఇల్లీగల్ అఫైర్స్, పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం, పెళ్ళికి ముందే శారీరకంగా ఆడమగ కలవడం, అది లీగల్ అని, అది క్రైమ్ కాదని, మ్యూచువల్ కన్సెంట్ ఉంటే సరిపోతుందని, ఒకవేళ అటువంటి సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలని, ఇటువంటి కాన్సెప్ట్తో క్లైమాక్స్ వరకు అశ్లీలత చూపిస్తూ, వైలెన్స్ చూపిస్తూ, విలువలకు ఏమాత్రము అసలు ప్రాముఖ్యత ఇవ్వకుండా చాలా వరకు సినిమాలు మీరు చూస్తే, చాలా వరకు సినిమాలు, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కాన్సెప్ట్స్ ఇవే. అంత వైలెంట్, ఫుల్ ఆఫ్ వల్గారిటీ. ఆ సినిమాల ద్వారా కూడా మన పిల్లలు ప్రోత్సాహం పొందుతున్నారు. దే ఆర్ గెటింగ్ ఎంకరేజ్మెంట్ త్రూ సోషల్ మీడియా ఆల్సో. పేరెంట్స్ కూడా చాలామంది పిల్లలు కొంచెం రిలాక్స్ అవ్వాలని, వాళ్ళకు కూడా రిక్రియేషన్ ఉండాలని, పిల్లలు కొంచెం బోర్గా ఫీల్ అవుతూ ఉంటే, కొంచెం సైలెంట్గా ఉంటే, సినిమాకు వెళ్ళరా, సినిమాకు వెళ్ళమ్మా నీ ఫ్రెండ్స్తో అని చెప్పి వీళ్ళే పంపిస్తున్నారు. లవ్ స్టోరీస్ తీసుకున్నా కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలు ఫుల్ ఆఫ్ నూడిటీ, వల్గారిటీ, వైలెన్స్. మరి చెప్పడమేమో దాంట్లో హీరోయిన్ యొక్క క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ అని, హీరో కూడా చాలా బోల్డ్ క్యారెక్టర్ చేశాడని. అంటే హీరో మనం చూస్తూనే ఉంటాం, సారాయి బాటిల్ ఎత్తి దించాడు, ఇంకా అలా తాగుతూ ఉంటాడు. ఐటమ్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో, చాలా వల్గర్ లిరిక్స్తో ఉంటాయి. సో ఇవన్నీ చూస్తున్నారు పిల్లలు. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది పేరెంట్స్కి చెప్తే, మీరు ఇటువంటి వాటిలో కొంచెం జాగ్రత్త పడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడు కూడాను అంటే, వాళ్ళు సైతం ఏమనుకుంటున్నారంటే అది పిల్లల యొక్క ప్రైవసీ,
ఎదుగుతున్నవారు పిల్లలు, చిన్నపిల్లలు ఏం కాదు, ఎదుగుతున్న వాళ్ళు కూడా యువత, దే క్యాన్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్. అది ఇది అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అదేమిటంటే మనం చూస్తుంటాం ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఏదైనా ప్రోడక్ట్స్, పిజ్జా కానీ, బర్గర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మనం చూస్తే చాక్లెట్స్ కానీ, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్ ఉంటాయి. వాటి మీద సెలబ్రిటీస్, మోడల్స్ కొంతమంది ఆ కూల్ డ్రింక్, ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ని చేతిలో పట్టుకొని, బాటిల్ని నోట్లో పెట్టుకొని అది తాగుతూ దాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా బ్రైట్ కలర్స్ యూస్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. అది చూసినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. అది చూసి అరే అంత రుచిగా ఉంటుందేమో, మనం కూడా దాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి టెంప్ట్ అవుతారు. అసలు అదే అడ్వర్టైజింగ్ అక్కడ. అలాగా జరగకపోతే అసలు ఆ బిల్ బోర్డ్స్, ఆ హోర్డింగ్స్, ఆ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఏ సంస్థ కూడా డబ్బులు ఖర్చు పెట్టదు. వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే ఇట్ విల్ అమౌంట్ టు సేల్స్. అల్టిమేట్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్. సో అలా టెంప్ట్ అయ్యి మనం ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆ వస్తువుని మనం కొంటాం, ఆ రుచిని ఆస్వాదిస్తాం. పిల్లలు కూడా అంతేనండి. ప్రత్యేకంగా ఎదుగుతున్న వయసులో బాడీలో ఈ హార్మోన్స్, ఈ కెమికల్స్ రిలీజ్ అవుతున్న తరుణంలో ఒక పక్క కేవలం సాంకేతిక విద్య మనం అందచేస్తూ నైతిక విలువలు పెంపొందించకుండా, ఒక పక్క వాళ్ళు సోషల్ మీడియాలో, ఈ మూవీస్లో, టీవీ సీరియల్స్లో, వీడియో గేమ్స్లో, వాళ్ళు చదువుతున్న స్టోరీస్లో వైలెన్స్కి, వల్గారిటీకి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు దే విల్ గెట్ డీసెన్సిటైజ్డ్. ఏ విధంగా అయితే ఒక కూల్ డ్రింక్ తాగుతున్న ఆ మోడల్ని చూసి టెంప్ట్ అయ్యి ఒక వ్యక్తి ఆ కూల్ డ్రింక్ ట్రై చేస్తాడో, అదేవిధంగా ఈ యువత కూడా తెలిసి తెలియని వయసులో వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యి దారి తప్పుతారు. దారి తప్పి అదేదో ఆస్వాదిద్దామని చెప్పి ట్రై చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మీరు ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్ అని అనుకోకండి. నోబడీ ఈజ్ బార్న్ విత్ ఏ పర్టికులర్ మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది తయారవుతుంది. క్రిమినల్స్ కూడా తయారవుతారు. పుట్టుకతో ఎవరు కూడా నేరస్తుడు కాదు, పుట్టుకతో ఎవడు కూడా పాపి కాదు. నోబడీ ఈజ్ ఏ సిన్నర్ బై బర్త్, నేదర్ ఏ క్రిమినల్. తయారవుతారు కొద్ది కొద్దిగా కాలం గడిచే కొద్దీ. వెన్ దే గెట్ ఎక్స్పోజ్ టు సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ రాంగ్ ట్రైనింగ్, రాంగ్ పేరెంటింగ్, వాళ్ళు అలా తయారవుతారు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ మనం బాధ్యత వహించాలి. బాధ్యత వహించి మన పిల్లలు అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏం చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అసలు అవసరమా, ఫేస్బుక్ అకౌంట్ అసలు అవసరమా, ఎంతసేపు వాళ్ళు స్మార్ట్ ఫోన్లో గడుపుతున్నారు, ఎంతసేపు వాళ్ళు పుస్తకాల మీద గడుపుతున్నారు, ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు, చాటింగ్ చేస్తే ఎటువంటి ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నారు. చాలామంది, నేను ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను మీకు, చాలామంది వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా వీళ్ళు బాగా మేకప్ చేసుకొని తయారయ్యి అమ్మాయిలు ఒక పెద్దగా పరిచయం లేని వ్యక్తికి ఫోటోలు పంపించేస్తున్నారు, వాళ్ళ యొక్క వీడియోలు పంపించేస్తున్నారు. ఆలోచించడం లేదు. పేరెంట్స్కి తెలియదు. తర్వాత జరగకూడనిది జరిగిన తర్వాత, ఏదో ఒక అఘాయిత్యం జరిగిన తర్వాత ఆ ఇంటిమేట్గా వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ, వాళ్ళ చాటింగ్ కానీ వాడు వేరే వాళ్ళకి నేను ఎక్స్పోజ్ చేస్తాను, షేర్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసినప్పుడు భయపడి కొంతమంది పేరెంట్స్కి చెప్తారు, కొంతమంది చెప్పకుండా వాళ్ళు పెట్టే కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ పోతారు. అది ఇంకా డేంజరస్. అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ, అబార్షన్స్, సూసైడ్, డిప్రెషన్, రకరకాల కాన్సిక్వెన్సెస్, కొన్ని కేసెస్లో మర్డర్ కమ్ సూసైడ్, ఇవన్నీ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఆల్మోస్ట్ మీరు సంఘటనలో గమనిస్తే చివరిలో ఆ కన్సర్న్ పర్సన్, ఫాదర్ ఆర్ మదర్ ఏమంటున్నారు అంటే, మా అమ్మాయికి న్యాయం జరగాలి, మా అమ్మాయికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు, దోషులను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు.
ఆ బాధ ఒక వర్ణనాతీతం. నేను ఒక పేరెంట్నే. మీ అమ్మాయి నా అమ్మాయితో సమానం, నా సొంత కూతురుతో సమానం. మీ అమ్మాయి ఒక సైకాలజిస్ట్గా, బాధ్యత గల సైకాలజిస్ట్గా ఇలా జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాలు చెప్తున్నాను. జరిగిపోయిన తర్వాత మా అమ్మాయిలాగా ఇంకెవరికి జరగకూడదు, మా అమ్మాయికి న్యాయం జరగాలి, ఇవన్నీ మాటలతో మన అమ్మాయి తిరిగి వస్తుందా అండి? ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా? ఆలోచించండి. దోషికి శిక్ష పడాలి, దోషికి శిక్ష పడాలి, నో డౌట్ ఇన్ దట్. కానీ దానివల్ల అల్లారు ముద్దుగా పుట్టినప్పటి నుంచి ఎన్నో కలలు కని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా పెంచి ప్రేమించి పెద్ద చేసిన ఆ అమ్మాయి, మన కూతురు తిరిగి వస్తుందా? రాదు. కాబట్టి ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నైతిక విలువలు, ఎథిక్స్ పిల్లల్లో పెంపొందించాలి. వాళ్ళకు మంచి కథలు చెప్పాలి. ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ మనం బతకాలి, పిల్లల్లో కూడా డెవలప్ చేయాలి. క్రమశిక్షణ లేనిదే శిక్షణ అసాధ్యం. ఈ విషయాలు మన పిల్లల మనసుల్లో నాటుకుపోవాలి. ఆ విధంగా మనం గట్టి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం జరిగిన తర్వాత ఏదైనా అఘాయిత్యం జరిగితే అది ఒక పరీక్ష, అది ఒక టెస్ట్ మనకు. కానీ ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీ పిల్లలకు మీరు ఏదో ప్రైవసీ ఇస్తున్నారని, పర్సనల్ స్పేస్ ఇస్తున్నారని మోసపోకండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ వన్స్ మైండ్ సెట్ అని చెప్పేసి అర్థం లేని మాటలను పట్టించుకొని మీరు ఒక కన్ఫ్యూజ్డ్ లైఫ్లో ఉండకండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా అవసరము, చాలా అవసరం. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీ పిల్లలు దే షుడ్ బికమ్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్, at the same time better human beings. Today better than yesterday and always less better than the coming tomorrow. ఆ విధంగా ఉండాలి. మంచి మనుషులుగా ఎదగాలి. అట్ ద సేమ్ టైం వారు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచిగా పర్ఫామ్ చేసేవారుగా ఉండాలి. సో కాబట్టి ఇది నా యొక్క మనవి. ప్రతి తల్లిదండ్రులకు ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. మీరు ఒక సైకాలజిస్ట్గా కాబట్టి మీ పిల్లల విషయంలో ముందు నుంచి మీరు ఒక స్నేహితుడి మాదిరిగా ఉండి మంచి విలువలు వాళ్ళలో పెంపొందిస్తూ క్రమశిక్షణతో పాటు పెంచండి. మంచి స్నేహితులతో ఉండేలాగా చూడండి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, యూ విల్ లివ్ అండ్ డై ఆన్ యువర్ ఫ్రెండ్స్ బిలీవ్స్. సో మీ పిల్లల యొక్క స్నేహితులు ఎవరు, వాళ్ళ నమ్మకాలేంటి, విశ్వాసాలేంటి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక సేయింగ్ కూడా ఉంది, టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ నాట్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితులు ఎవరు, నీ శత్రువులు ఎవరు, అది నాకు తెలిస్తే నువ్వెవరు, నువ్వు ఎలాంటి వాడివో అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అపురూపమైన ఒక అప్పగింతగా మనకు ఇవ్వబడ్డ మన పిల్లలను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఒక సామరస్యంతో ఐకమత్యంతో జీవితం గడపాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వాస్తవిక సాఫల్యాన్ని పొందాలని నేను దేవుణ్ణి వేడుకుంటూ ముగిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.